వెల్కమ్ టు అభ్యాస్ ఐఏఎస్ అకాడమీ. అర్థమెటిక్లో భాగంగా మనం త్రికోణమితిని చూస్తున్నాం. త్రికోణమితిలో మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్లు వస్తాయి. అంటే అది ఎత్తులు దూరాలకు సంబంధించిన ప్రశ్నలు. అసలు త్రికోణమితి దేని గురించి చెప్తుంది అని అంటే, ఒక లంబకోణ త్రిభుజంలో, ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏ బి సి అనే 3 శీర్షాలు ఉన్నాయి. ఏబిసి అనే 3 శీర్షాలకు అసలు ఏ విధంగా సంబంధం ఉంది, రైట్? ఆ 3 శీర్షాల వద్ద ఉన్న కోణాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఆ భుజాల కొలతలు ఏ విధంగా ఉంటాయో చెప్పేది త్రికోణమితిలోని నిష్పత్తులు. సో త్రికోణమితిలో ఉన్న మనకి సైన్ థీటా కానీ, కాస్ థీటా కానీ, టాన్ థీటా కానీ, వీటి యొక్క విలోమాలు కానీ, కోసెక్ థీటా కానీ, సెక్ థీటా కానీ, కాట్ థీటా కానీ, ఇవేం చెప్తాయనంటే భుజాల మధ్య గల నిష్పత్తిని గురించి చెప్తాయి. ఏవైనా 2 భుజాల మధ్య గల నిష్పత్తిని గురించి చెప్తాయి. అసలు సైన్ థీటా అంటే ఏం చెప్తుంది? ఏదైనా ఒక శీర్షం వద్ద ఉండి దాని ఎదుటి భుజానికి మరియు దాని కర్ణానికి మధ్య గల నిష్పత్తిని చెప్తుంది. సైన్ థీటా ఏం చెప్తుంది? ఏదైనా ఒక శీర్షం వద్ద, ఇప్పుడు ఇక్కడ సి వద్ద ఉన్నామనుకో, అప్పుడు ఏమవుతుంది? సైన్ సి అవుద్ది, లేదా సైన్ దగ్గర ఉన్న యాంగిల్ అవుద్ది. సైన్ దగ్గర ఏ యాంగిల్ ఉంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ 30 ఉందనుకోండి, సైన్ 30 అని అంటాం దాన్ని. అంటే ఆ సైన్ పక్కన పెట్టే 30 డిగ్రీస్ అనేది, సైన్ పక్కన పెట్టే 45 డిగ్రీస్ అనేది, సైన్తో రాసే 60 డిగ్రీస్ అనేది, సైన్తో రాసే 90 డిగ్రీస్, సైన్తో రాసే 0 డిగ్రీస్ అనేది ఆ శీర్షం నుంచి మనం ఆ త్రిభుజాన్ని గమనిస్తున్నామని అర్థం. ఇప్పుడు ఈ శీర్షం నుంచి త్రిభుజాన్ని గమనిస్తే దాని ఎదుటి భుజము బై కర్ణము, ఈ శీర్షం నుంచి దాని ఆసన్న భుజాన్ని గమనిస్తే ఆసన్న భుజము బై కర్ణము, ఈ శీర్షం నుంచి మనం ఎదుటి భుజాన్ని మరియు ఆసన్న భుజాన్ని గమనిస్తే ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజము అనంటే ఏదైనా ఒక శీర్షానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఎదుటి భుజం అంటాం. ఇది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎదుటి భుజము అనంటే కర్ణానికి ఎదురుగా ఉన్నదో ఇంకో దానికి ఎదురుగా ఉన్నదో అనుకుంటారు. అది కాదు. మనము ఏ శీర్షం నుంచి చూస్తున్నామో ఆ శీర్షానికి ఎదురుగా ఉన్న ఎదుటి భుజం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వైపు నుంచి చూస్తున్నాం అనుకోండి, ఏ వైపు నుంచి చూస్తే ఏకి ఎదురుగా ఉన్న భుజము ఎదుటి భుజం. బి వైపు నుంచి చూస్తున్నాం అనుకోండి, బికి ఎదురుగా ఉన్న భుజము ఎదుటి భుజం. ఇస్ ఇట్ క్లియర్? అలా ఏ శీర్షం వద్ద నుంచి చూస్తున్నామో ఆ శీర్షానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఎదుటి భుజం అంటాం. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి అనే శీర్షం వద్ద నుంచి మనం గమనిస్తున్నాం. సికి ఎదురుగా ఎదుటి భుజం, సిని ఆనుకొని ఉన్న భుజం ఆసన భుజం. సిని ఆనుకొని 2 భుజాలు ఉంటాయి. సిని ఆనుకున్న 2 భుజాల్లో ఒకటి ఆసన భుజం, ఇంకొకటి కర్ణం, రైట్? ఈ మూడింటికి మనము నిష్పత్తులు రాయొచ్చు. నిష్పత్తులు అంటే రెండింటిని పోల్చుతూ చెప్పేదాన్ని నిష్పత్తులు అంటాం. ఎదుటి భుజానికి కర్ణానికి మధ్య గల నిష్పత్తి, ఎదుటి భుజము బై కర్ణం, ఇది ఒక నిష్పత్తి. రెండవది ఆసన్న భుజము బై కర్ణము. వరుసగా రాద్దాం. ఏంటి ఆ నిష్పత్తులు అంటే, ఫస్ట్ది ఎదుటి భుజము బై కర్ణము, రెండవది ఆసన్న భుజము బై కర్ణం, మూడవది ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజానికి కర్ణానికి మధ్య గల నిష్పత్తి, ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి మధ్య గల నిష్పత్తి, ఆసన్న భుజానికి కర్ణానికి మధ్య గల నిష్పత్తి, మళ్ళీ కర్ణానికి ఎదుటి భుజానికి మధ్య గల నిష్పత్తి అంటే ఏమైంది? దీనికి రివర్స్ అవుద్ది. దీనికి రివర్స్ కర్ణము బై ఎదుటి భుజం అయిపోయింది కదా. ఎదుటి భుజం బై ఆసన్న భుజం అయింది, ఆసన్న భుజం బై కర్ణమైంది, కర్ణం బై ఆసన్న భుజం, కర్ణము బై ఆసన్న భుజం. దీనికి రివర్స్ ఆసన్న భుజము బై ఎదుటి భుజం, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఓకే, ఈ విధంగా 6 రకాల నిష్పత్తులు ఉంటాయి. ఈ 6 రకాల నిష్పత్తులే మనకు త్రికోణమితీయ నిష్పత్తులు అంటాం. త్రికోణం అంటే 3 కోణాలను కలిగి ఉన్న
ఒక కొలత. 3 కోణాలని కలిగి ఉన్న లంబకోణ త్రిభుజంలోని కొలతల నిష్పత్తులను చెప్పేది త్రికోణమితి అంట. ఎదుటి భుజంపై కర్ణము అని అంటే అది సైన్ వాల్యూ. సైన్ ఎక్కడి నుంచి చూస్తున్నాం మనము? సి నుంచి చూస్తున్నాం కాబట్టి సైన్ సి అంట. ఇది కాస్ సి, ఇది టాన్ సి. ఓకే, సైన్ సికి విలోమంగా ఉండేది కొసెక్ సి, కాస్ సికి విలోమంగా ఉండేది సెక్ సి, టాన్ సికి విలోమంగా ఉండేది కాట్ సి. సి అంటే ఏంది? సి వద్ద ఉన్న కోణము. సి నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి సి వద్ద ఏర్పడిన కోణానికి ఎదురుగా ఉన్న ఆసన్న భుజము మరియు కర్ణాల గురించి నిష్పత్తుల గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, సైన్ సి, అక్కడ ఏదో కోణం ఉంటుంది, అది ఏమంటాం మనము? సైన్ టీటా అంటాం, కాస్ టీటా అంటాం, టాన్ టీటా అంటాం, కొసెక్ టీటా, సెక్ టీటా అండ్ కాట్ టీటా. ఓకే, ఇక్కడ చూడండి, సైన్కి రివర్సు కొసెక్ అంటే అర్థం సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ అండ్ సెక్ మల్టిప్లై చేస్తే కర్ణం కర్ణం క్యాన్సిల్ అయింది, ఆసన భుజం క్యాన్సిల్ అయింది. కాబట్టి కాస్ టీటా ఇంటూ సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. టాన్ టీటా ఇంటూ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కూడా ఏమైంది? 1 అవుద్ది. సైన్ ఇంటూ కొసెక్ ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ ఇంటూ సెక్ ఈజ్ ఈక్వల్ టు 1, టాన్ ఇంటూ కాట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే సైన్ టీటాకి ఇన్వర్స్ కొసెక్ అంటే సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసెక్. ఓకే, కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సెక్. నెక్స్ట్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాట్. దీనికి రివర్స్ మళ్ళీ కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్, సెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై టాన్. ఓకే, అది కూడా రాస్తే కదా. కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్, sec theta is equal to 1 by cos, cot theta is equal to 1 by tan. 1 by tan అంటే ఒక త్రికోణమితి నిష్పత్తిని రివర్స్ చేస్తే ఏర్పడేది ఈ విధంగా ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇది త్రికోణమితిలో వాటి యొక్క నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయి అనే ఇది ఏ విధంగా ఉంటుంది. త్రిభుజంలోని భుజాల నిష్పత్తులు. ఎదుటి భుజంపై కర్ణము సైన్ టీటా, ఆసన్న భుజంపై కర్ణము కాస్ టీటా, ఎదుటి భుజంపై ఆసన్న భుజము టాన్ టీటా, కొసెక్ టీటా కర్ణంపై ఎదుటి భుజం, సెక్ టీటా కర్ణంపై ఆసన్న భుజం, కాట్ టీటా ఆసన్న భుజంపై ఎదుటి భుజము. ఓకే, నెక్స్ట్ రైట్. ఇంకేముంటాయంటే ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ ఉంటాయి. ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ ఏంటా? ట్రిగోనమెట్రిక్ ఐడెంటిటీస్ అని చూస్తే ఫస్ట్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు sec square theta. 1 plus tan square theta is equal to sec square theta. tan plus ఏం రాస్తాం మనము? కాట్ రాస్తాం. 1 plus cot square theta is equal to cosec square theta. 1 plus tan square theta is equal to sec square theta. 1 plus cot square theta is equal to cosec square theta. C. ఓకే, కాట్లో కొసెక్ వస్తుంది, ట్యాన్లో సెక్ వస్తుంది. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ 3 ఐడెంటిటీస్ అనేవి ఇంపార్టెంట్, అలా గుర్తుపెట్టుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఇవే అడుగుతాడు. ఒక క్రింది వాటిలో ఏది సత్యము, క్రింది వాటిలో ఏవి సత్యాలు అంటే ఆల్ ద ఎబో 3 కూడా సత్యాలే. రైట్. నెక్స్ట్ వాల్యూస్ ఆఫ్
ట్రిగోనమెట్రిక్ రేషియోస్, త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువలను చూస్తే, త్రికోణమితి యొక్క నిష్పత్తి విలువలు అనేటివి మనకి రెండు త్రిభుజాలపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ 30 డిగ్రీలు 60 డిగ్రీలు ఉంటాయి. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. లంబకోణ త్రిభుజము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం మీది వర్గము భుజాల వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ యొక్క వాల్యూస్ ఉన్నప్పుడు భుజాల నిష్పత్తులు ఏ విధంగా ఉంటాయని చూస్తే, 30 డిగ్రీస్కి ఎదురుగా ఎక్స్ యూనిట్ల భుజం ఉంటే 60 డిగ్రీస్కి ఎదురుగా x√3 భుజం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 30 డిగ్రీస్కి ఎదురుగా ఎక్స్ భుజం ఉంటే 60 డిగ్రీస్కి ఎదురుగా x√3 భుజం ఉంటుంది. x√3 భుజం ఉంటుంది. నా 90 డిగ్రీస్కి ఎదురుగా 2x భుజం ఉంటుంది. 90 డిగ్రీస్కి ఎదురుగా 2x భుజం ఉంటుంది. నెక్స్ట్ వన్, 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ త్రిభుజం యొక్క ముఖ్యమైన ధర్మం ఏంటంటే సమాన కోణాలకి ఎదురుగా ఉన్న భుజాలు. 45 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం, 45 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం, ఈ రెండు భుజాల విలువలు సమానంగా ఉంటాయి. అంటే ఎక్స్ ఉంటాయి. అలాంటప్పుడు 90 డిగ్రీస్కి ఎదురుగా x√2 ఉంటుంది. x√2 ఉంటుందండి. నా సైన్ థీటా యొక్క వాల్యూస్ రాద్దాం. సైన్ థీటా యొక్క వాల్యూస్ ఏముంటాయంటే 0 డిగ్రీస్ ఉన్నప్పుడు, 30 డిగ్రీస్ ఉన్నప్పుడు, 45 డిగ్రీస్ ఉన్నప్పుడు, 60 డిగ్రీస్ ఉన్నప్పుడు, 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ ఒక్కదాని విలువ రాసుకుంటూ వెళ్తే మిగతా అన్నింటి విలువని మనము ఈజీగా టేబులైజ్ చేయొచ్చు. రైట్, సైన్ 0 అంటే 0, ఎందుకంటే 0 కోణం వద్ద చూడడానికి ఎదురు భుజం కానీ కర్ణం కానీ ఏది ఉండదు కాబట్టి దట్ వాల్యూ టేకెన్ యాజ్ 0. సైన్ 0 ఈజ్ 0. సైన్ 30 అంటే అర్థం 30 డిగ్రీస్ వద్ద నిలబడి, 30 డిగ్రీస్ వద్ద నిలబడి ఎదుటి భుజము బై కర్ణాన్ని చూస్తే ఎదుటి భుజం x, కర్ణము 2x, కొట్టేస్తే వాల్యూ ఎంత 1/2. సైన్ 30 అంటే అర్థం 30 డిగ్రీస్ శీర్షం వద్ద నిలబడి 30 డిగ్రీస్కి ఎదురుగా ఉన్న ఎదుటి భుజానికి దాని యొక్క కర్ణానికి మధ్య గల నిష్పత్తి తీసుకోవాలి. 30 డిగ్రీస్కి ఎదురుగా ఉన్న ఎదుటి భుజం x, దాని కర్ణము 2x, కాబట్టి x/2x 1/2. సో సైన్ 30 యొక్క వాల్యూ ఎంత 1/2. ఓకే, నెక్స్ట్ సైన్ 45 అంటే అర్థమైంది 45 డిగ్రీల శీర్షం వద్ద నిలబడి, 40 డిగ్రీ కల్లా కానీ ఇక్కడ ఉంది 45 డిగ్రీల శీర్షం, 45 డిగ్రీల శీర్షము ఎక్కడో ఒక చోట నిలబడి, 45 డిగ్రీల శీర్షము ఒక చోట నిలబడి ఎదుటి భుజము బై కర్ణము, 40 డిగ్రీలకు ఎదురుగా ఉన్నది x, దాని కర్ణము x√2, x క్యాన్సిల్ అయితే 1/2. సైన్ 45 అనేది 1/2. నెక్స్ట్ 60 డిగ్రీలకి ఎదురుగా ఉన్న భుజము x√3, ఎదుటి భుజం తీసుకోవాలి అంతే. ఏ శీర్షం వద్ద నిలబడి ఎదుటి భుజాన్ని తీసుకుంటున్నాం, దానికి సంబంధించిన కర్ణం ఏది. ఏకి ఎదురుగా ఎదుటి భుజం x√3, దాని కర్ణము 2x, x క్యాన్సిల్ అయితే ఏమైంది అప్పుడు అది √3/2 అవుతుంది. √3/2. నెక్స్ట్ సైన్ 90 డిగ్రీస్ వద్ద నిలబడి ఎదుటి భుజం బై కర్ణం, 90 డిగ్రీస్కి ఎదుటి భుజము 2x, త్రిభుజం యొక్క కర్ణం కూడా 2xే, క్యాన్సిల్ అయితే ఎంత 1, అంటే సైన్ 90 యొక్క వాల్యూ ఎంత 1. ఇలా సైన్ యొక్క అన్ని వాల్యూస్ మనం ఎక్కడి నుంచి రాసామంటే ఈ రెండు త్రిభుజాల యొక్క విలువల నుంచి రాసాం. 30 డిగ్రీలు 60 డిగ్రీలు 90 డిగ్రీలకి ఉన్నప్పుడు వాటి యొక్క ఎదుటి భుజాలు ఏ విధంగా ఉంటాయనంటే x√3 2x లాగా ఉంటాయి. 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ యొక్క కోణాలు ఉంటాయి. ఎదుటి భుజాలు బాగా స్పెసిఫిక్గా చెప్తున్నాను చూడండి, ఎదుటి భుజం 30 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం x యూనిట్లుంటే 60 డిగ్రీలకు ఎదురుగా ఉన్న భుజం x√3 ఉంటుంది, 90కి ఎదురుగా ఉన్న భుజం 2x ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 30కి ఎదురుగా 10 సెంటీమీటర్లు ఉంటే 60కి ఎదురుగా
10√3 ఉంటుంది, 90కి ఎదురుగా 20 ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? 90కి ఎదురుగా ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. ఈ రకంగా రైట్. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? sin 30 రాస్తాం. sin 30 అంటే ఏంది? ఎదుటి భుజం బై కర్ణం. ఎదుటి భుజం ఎంత? x. 90 ఎంత? 2x. x 2x క్యాన్సిల్ అయితే ఏమైంది? 1/2 ఉంది. sin 60 రాస్తాం. sin 60 x√3/2x. x క్యాన్సిల్ ఏం మిగిలింది? √3/2. sin 90 రాస్తాం. sin 90 అంటే ఎదురుగా ఉన్నది 2x, కర్ణం కూడా 2x, రెండు క్యాన్సిల్ అయితే ఏం రాస్తాం? 1 రాస్తాం. సింపుల్. ఇస్ ఇట్ క్లియర్? ఓన్లీ ఈ త్రిభుజ భుజాల యొక్క నిష్పత్తుల ఆధారంగానే మనకు త్రికోణమితి యొక్క వాల్యూస్ ఆధారపడి ఉంటాయని మనం గమనించాలి. నెక్స్ట్ ఇక మరి మిగతావి ఏంటి? మిగతావి కూడా యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే కాస్ థీటా, సైన్ థీటాకి కంప్లీట్ రివర్స్ వాల్యూస్ కాస్ థీటాకి వస్తాయి. కాస్ థీటాకి ఎలా వస్తాయి? కాస్ 0 అంటే రివర్స్లో రాయాలి. 1√3/2 1/2 1/2 0 అంటే ఇక్కడ నుంచి వాల్యూస్ అన్నీ ఇలా రాస్తే 0 degrees 30 degrees 45 degrees అండ్ 60 degrees అండ్ 90 degrees యొక్క వాల్యూ అవుద్ది. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే క్వశ్చన్ ఇలా అంటాడు, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ అంటాడు. ఎక్కడ సైన్ వాల్యూ మరియు కాస్ వాల్యూస్ ఈక్వల్ అయ్యాయి? ఎక్కడ ఈక్వల్ అయ్యాయి? 1/2 1/2 45 degrees వద్ద ఈక్వల్ అయ్యాయి. 45 degrees వద్ద ఈక్వల్ అయ్యాయి. ఇలా అడుగుతాడు. మళ్ళీ ఏమంటాడు అని అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 2θ దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటాడు. సో సైన్ 30 1/2 సైన్ 60 1/2 ఎక్కడ ఈక్వల్ అయింది? 30 degrees సైన్లో 60 degrees కాస్లో ఈక్వల్ అయింది. సైన్ 30 థీటాకి డబల్ 60 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 2θ అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 degrees. అంటే మీకు వీటిపైనే ప్రశ్నలు వస్తాయి సింపుల్గా. ఓకే, అంటే సైన్ 30 1/2 సైన్ 60 1/2 సో కాస్ 60 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 2θ సో థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 ఇలా అన్నాడు అనుకోండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ θ/2 సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ θ/2 సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఎంత? √3/2 రైట్. నెక్స్ట్ సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత? √3/2 60లో సగం ఎంత? 30 అది కాస్ 30లో వాల్యూ ఎంత? √3/2 అంటే సైన్లో 60 degrees కాస్లో 60లో సగం కాస్ 30లో సగం ఎంత? √3/2 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ 60 థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? అక్కడ 60 రైట్. అంటే మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు? సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఎక్కడ అవుద్ది? 45 degrees వద్ద అవుద్ది. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 2θ అంటే కోణానికి రెట్టింపు కోణం ఉంటే అవి రెండు ఈక్వల్ అయ్యాయి. ఎక్కడ? 30 degrees ఉన్నప్పుడు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ θ/2 అయింది. ఎక్కడ θ/2 అయింది? 60 సైన్లో 60 ఉంటే కాస్లో 60లో సగం 30కి ఈక్వల్ అయింది. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30. ఓకే, సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు cos 60 sin 45 is equal to cos 45. Okay, there is no rule, there is no formula, simply we observe observations. From our observations we are only conclude that. Simple. Okay, right. మిగతాయి రాస్తే ఏంటి మిగతాయి? సైన్ అయింది, కాస్ అయింది, ఇంకోటి ఏంది? tan. tan θ అంటే ఏమీ లేదు, సైన్ థీటా బై కాస్ థీటా అంటే సైన్ వాల్యూ బై కాస్ వాల్యూ. 0/1 0 1/2/√3/2 2 క్యాన్సల్ 1/√3 √2 క్యాన్సల్ 1 2 క్యాన్సల్ √3 1/0 ఇన్ఫినిటివ్ 1/0 ఈజ్ అన్డిఫైన్డ్. ఓకే, నెక్స్ట్ సైన్కి రివర్స్ కోసెక్. సైన్కి రివర్స్ అంటే 0 ఉంటే 1/0 1/2 ఉంటే రివర్స్ 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 రివర్స్. 0కి ఇన్వర్స్ ఎంత?
1/0 ఇన్ఫినిటీ. 1/2కి ఇన్వర్స్ ఎంత? 2. 1/√2కి ఇన్వర్స్ ఎంత? √2. √3/2కి ఇన్వర్స్ ఎంత? 2/√3. 90కి ఇన్వర్స్ ఎంత? 1. 1కి ఇన్వర్స్ 1. ఓకే, కొసెక్. నెక్స్ట్ సెక్. సెక్ ఎవరికి ఇన్వర్సు? కాస్కి ఇన్వర్స్. 1 యొక్క ఇన్వర్స్ అంటే 1/1 1. 1/√3/2 అంటే 2/√3. నెక్స్ట్ 1/√2 అంటే √2. 1/2 అంటే 2. 1/0 అంటే ఇన్ఫినిటీ. వెన్ వి అబ్జర్వ్ కొసెక్ థీటా 0 నుంచి 90కి రాసుకుంటూ వెళ్తే కొసెక్ థీటా యొక్క వాల్యూస్ 90 నుంచి 0కి రాసుకుంటూ వస్తే సెక్ థీటా యొక్క వాల్యూస్. అంటే సైన్లో ఏ విధమైన రూల్స్ ఉన్నాయో కొసెక్ అండ్ సెక్లో కూడా అదే విధమైన రూల్స్ ఉంటాయి. ఏంటది? కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ థీటా వెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెక్ 2 theta when theta is equal to 30 degrees. Cosec 30 to sec 60. సెక్లో 60 కూడా 2a అంటే థీటా ఈజ్ ఈక్వల్ 30, 2 theta ఈజ్ ఈక్వల్ 60. కొసెక్లో 30, సెక్లో 60కి సమానం. నెక్స్ట్ కొసెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు sec theta by 2, then theta is equal to 60. అంటే కొసెక్లో 60, సెక్లో 30కి సమానం. 60లో సగం 30 కాబట్టి సమానం. ఓకే, ఇది నెక్స్ట్ వన్. కాట్ థీటా. కాట్ థీటా అంటే టానిక్ రివర్స్. ఓకే, టానిక్ రివర్స్ అంటే 0 1/0 ఇన్ఫినిటీ 1/√3 1/1 1 √3 అంటే 1/√3 ఇన్ఫినిటీవ్కి ఇన్వర్స్ అంటే 0. ఓకే, దిస్ ఈజ్ ద టేబుల్, ట్రిగోనమెట్రిక్ వాల్యూస్ టేబుల్. Is it clear? Right. This is the త్రికోణమితి నిష్పత్తుల యొక్క విలువలు. ఒక సైన్ విలువ అనేది జాగ్రత్తగా రాయడం నేర్చుకుంటే మిగతా అన్ని విలువలు ఈజీగా రాయవచ్చు. పెద్ద గుర్తుపెట్టుకోవడానికి ఏమి ఉండదని మీకు ఆ రేషియోస్, ఏ రేషియో నుంచి ఏ రేషియో తీసుకుంటాం అనే విలువ తెలిస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. రైట్, ఇది త్రికోణమితి యొక్క 30 degrees 40 degrees 60 degrees 90 degrees యొక్క విలువలు. రైట్, నెక్స్ట్ వన్. మనకి పర్ఫెక్ట్గా త్రికోణమితి ప్రశ్నల్లోంచి ఏమీ రావు, కానీ ఎత్తులు దూరాలు అనే కాన్సెప్ట్ నుంచి వస్తుంది. ఏంటి ఎత్తులు దూరాలు అంటే? త్రికోణమితిలోని నిష్పత్తుల్ని ఆధారంగా చేసుకొని లంబకోణ త్రిభుజంలోని భుజాల్ని ఐడెంటిఫై చేయడమే ఎత్తులు మరియు దూరాలు. ఇది ఎత్తు. ఓకే, ఏదో ఒక ఎత్తు. రైట్, ఎత్తైన ఒక స్తంభం ఉంది. స్తంభానికి కొంత దూరంలో ఒక వ్యక్తి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది స్తంభం, ఎత్తు. ఈ స్తంభానికి దూరంగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ స్తంభం యొక్క చివరి భాగాన్ని చూస్తున్నాడు. ఏం ఏర్పడింది చూడండి. ఎత్తైన స్తంభం అంటే భూమికి ఎత్తు అనేది లంబంగా ఉంటుంది. ఈ స్తంభం నుంచి కొంత దూరానికి మనం వెళ్ళాం కాబట్టి ఇది దూరము, ఇది ఎత్తు. ఈ చూస్తున్న చూపు యొక్క భాగము కర్ణం అవుతుంది. ఏం ఏర్పడింది? మనకి మళ్ళీ లంబకోణ త్రిభుజం ఏర్పడింది. ఇస్ ఇట్ క్లియర్? ఇలాంటి లంబకోణ త్రిభుజాలు మనకు ప్రాబ్లంలో 2 రకాల లంబకోణ త్రిభుజాలు ఏర్పడతాయి. ఒకటి 30 degrees లంబకోణ త్రిభుజం, 60 degrees లంబకోణ త్రిభుజం. అంటే యాంగిల్స్ ఆర్ 30, 60, 90 ఉన్నప్పుడు లంబకోణ త్రిభుజం. మనం త్రికోణమితి నిష్పత్తుల్ని ఉపయోగించకుండా ఓన్లీ లంబకోణ త్రిభుజం యొక్క భుజాల్ని ఉపయోగించి ప్రాబ్లం సాల్వ్ చేయడం నేర్చుకోవాలి. త్రికోణమితి యొక్క నిష్పత్తిని ఉపయోగించకూడదు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టైల్లో. 30 degrees ఎదురుగా ఏదైనా ఒక ఎత్తు ఉందనుకోండి, 100 మీటర్లు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను దేనికి బేస్ చేసుకొని చెప్తున్నా? 30 degrees ఎదురుగా ఒక ఎత్తు ఉంది, లేదంటే 30 degrees ఎదురుగా ఒక విలువ ఉంది. 30 degrees ఎదురుగా ఎంత విలువ ఉంటుందో 60 degrees ఎదురుగా దానికి √3 ఉంటుంది. 100 ఉంది కాబట్టి
100కు √3, 200 ఉంటే 200కు √3, 300 ఉంటే 300కు √3, 400 ఉంటే 400కు √3, x ఉంటే xకు √3. 30 డిగ్రీలకి ఎదురుగా ఏది ఉంటుందో 60 డిగ్రీలకు ఎదురుగా దాని √3 రెట్లు ఉంటుంది. అంటే 30 డిగ్రీలకు ఎదురుగా x అనే వాల్యూ ఉంటే 60 డిగ్రీలకు ఎదురుగా x √3 అనే వాల్యూ ఉంటుంది. మరి 90 డిగ్రీస్కి ఎదురుగా ఏముంటుంది అని అంటే 90 డిగ్రీస్కి ఎదురుగా 30కి ఎదురుగా ఉన్నదానికి రెట్టింపు విలువ ఉంటుంది. 30కి ఎదురుగా ఎంత ఉంది? x ఉంది. xకి రెట్టింపు ఎంత? 2x. నేను ప్రతి మాట దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను? 30 డిగ్రీలకి ఎదురుగా ఎంత విలువ ఉందో, 30 డిగ్రీలకు ఎదురుగా ఎంత విలువ ఉందో 60 డిగ్రీలకు ఎదురుగా ఆ విలువకి √3 రెట్లు ఉంటుంది. 30 డిగ్రీలకు ఎదురుగా x ఉంటే 60కి ఎదురుగా x √3 ఉంటుంది. 90కి ఎదురుగా ఎలా చెప్పాము? 30కి ఎదురుగా ఉన్న విలువకి రెట్టింపు, 30కి ఎదురుగా ఉన్న విలువకి రెట్టింపుగా ఉంటుంది. రైట్. ఇది 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఉన్న ట్రయాంగిల్. మరొక ట్రయాంగిల్ ఉందనుకోండి, ఇది ఎత్తు, ఇది దూరం. ఫార్టీ ఫైవ్ 45 డిగ్రీలకు ఎదురుగా x విలువ ఉంటే 45 డిగ్రీలకు ఎదురుగా x విలువ ఉంటుంది. కోణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సమానమైన కోణాలకి ఎదురుగా సమానమైన భుజాలు ఉంటాయి. సమాన కోణాలకు ఎదురుగా సమాన భుజాలు ఉంటాయి. 45కి ఎదురుగా సేమ్ భుజాలు ఉంటాయి. 90కి ఎదురుగా ఏముంటుంది? x √2 ఉంటుంది. 90కి ఎదురుగా ఏముంటుంది? x √2 ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్, సింపుల్. సో మీరు ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకొని, ఈ 2 త్రిభుజాలని గుర్తుపెట్టుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. ఎట్లా సాల్వ్ చేస్తాం? అది రైట్. ఎత్తులు దూరాలు అనేది ఏ విధంగా ఏర్పడతాయంటే, ఒక వ్యక్తి కొంత దూరం నుంచి ఎత్తైన ఒక వస్తువుని చూసినప్పుడు, లేదంటే ఒక వ్యక్తి కొంత దూరం నుంచి లోతులో ఉన్న వస్తువుని చూసినప్పుడు, లోతన్నా ఎత్తే, ఇది భూమి, లేదంటే నువ్వు ఉన్న ప్రదేశం, నీకంటే పైనుంటే ఎత్తు అంటాం, నీకంటే కిందుంటే లోతు అంటాం. రైట్. ఇప్పుడు ఇది మనం సాధారణంగా వ్యక్తి నిలబడితే అంటే స్ట్రైట్గా చూసే చూపు, ఇలా నిలబడడం, ఇలా చూస్తా స్ట్రైట్గా, నా ఎదురుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తారు. అలా కాకుండా కొంచెం పొడవైన వ్యక్తి కనబడ్డాడు అనుకోండి, ఇలా తలపైకి ఎత్తి చూస్తాం. ఏం చేస్తున్నాం? మనం చూసే చూపును వదిలి చూసే చూపు కంటే ఎత్తులో చూస్తున్నాం. చూసే చూపు కంటే ఎత్తులో చూస్తున్నాం. ఇజ్ ఇట్ క్లియర్? మనము చూసే చూపు యొక్క లైన్ ఇది. రైట్. మనం చూడాల్సిన చూపు యొక్క లైన్ ఇది. ఈ రెండింటి మధ్య ఉన్న కోణము θ. దీన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఊర్ధ్వ కోణం అంటారు. ఏం కోణం? ఊర్ధ్వకోణం. ఊర్ధ్వకోణం అంటే పైకి చూసే కోణం. అలా కాకుండా నేను చూసే చూపు ఇది, అలా కాకుండా కిందున్న వాడిని చూశాను అనుకోండి, కింద ఏమబడిపోయింది అని కిందకి చూసా అంటే, మామూలుగా నేను చూసే చూపు స్ట్రైట్గా చూడాలి, క్షితిజ సమాంతరంగా చూడాలి. చూపు క్షితిజ సమాంతరంగా ఉన్న లైన్కి నా దృష్టి ఎటుంది? కిందికి ఉంది. కిందికుంటే నేను చూసే చూపుకి, నేను కిందికి చూస్తున్న చూపుకి మధ్యలో ఉన్న యాంగిల్ θ. దీన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, నిమ్న కోణం అంటాం. నిమ్న కోణం, ఊర్ధ్వ కోణం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, నిమ్న కోణం అండ్ ఊర్ధ్వ కోణం. సింపుల్ అండి. మనం చూడాల్సిన చూపు కంటే పైకి చూస్తే ఊర్ధ్వ కోణం, చూడాల్సిన చూపు కంటే కిందికి చూస్తే నిమ్న కోణం. ఈజ్ ఇట్ క్లియర్? చూడాల్సిన చూపు కంటే పైకి చూస్తే ఊర్ధ్వ కోణం, చూడాల్సిన చూపు కంటే కిందికి చూస్తే నిమ్న కోణం అవుతుంది. అయిందా? ఓకే. ఊర్ధ్వ కోణం, పైకి చూస్తే ఊర్ధ్వ కోణం, కిందికి చూస్తే నిమ్న కోణం. ప్రశ్నలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వ్యక్తి పైకి చూస్తున్నాడా కిందికి చూస్తున్నాడా? పైకి చూస్తే ఊర్ధ్వ కోణాన్ని చూడాలి, కిందికి చూస్తే నిమ్న కోణాన్ని తీసుకోవాలి. మీరు ఎక్కడ కోణం తీసుకుంటున్నారు అనే కాన్సెప్ట్ పైన చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్.
ఊర్ధ్వ కోణం కనుక ఏర్పడితే, అంటే వ్యక్తి పైకి చూస్తుంటే, ఈ వ్యక్తి పైకి చూస్తే ఇక్కడ ఉన్న ఏదో ఒకదాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, శిఖరాన్ని. ఇలా చూడాలి కదా. వ్యక్తి పైకి చూస్తే వ్యక్తి వద్ద ఆ కోణాన్ని తీసుకోవాలి. 30 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో వ్యక్తి శిఖరం యొక్క పై భాగాన్ని చూస్తున్నాడు అన్నాడు అనుకోండి. 30 డిగ్రీలు ఎక్కడ తీసుకోవాలి? వ్యక్తి వద్ద తీసుకోవాలి. అలా కాకుండా ఒక ఎత్తైన భవనం నుండి 30 డిగ్రీల నిమ్న కోణంతో రోడ్డు మీద వెళ్తున్న కారును చూశాడు అనుకోండి. ఎత్తైన భవనం, ఇక్కడ మన వ్యక్తి ఉన్నాడు, వాడు ఏం చేశాడు? పోతున్న కారును చూశాడు. ఓకే, ఎత్తైన భవనం నుంచి పోతున్న కారును చూశాడు. 30 డిగ్రీలు నిమ్న కోణం చేస్తే మన నిమ్న కోణం ఎక్కడ? ఇందాక వ్యక్తి వద్ద ఏర్పడ్డది ఊర్ధ్వ కోణం. వ్యక్తి దేన్నైతే చూస్తున్నాడో ఆ వస్తువు దగ్గర ఏర్పడేది నిమ్న కోణం. ఇక్కడ అంటే వ్యక్తి దగ్గర చెప్పబడిన నిమ్న కోణం ఎక్కడ ఏర్పడుతుంది? వస్తువు వద్ద తీసుకోవాలి. అంటే ఎలా ఏర్పడుతుంది అన్నది, ఎలా ఏర్పడుతుంది అంటే యాక్చువల్గా ఇది కిందికి చూస్తున్నాడు కదా, ఇది పైకి చూస్తున్నాడు, ఇది 30 డిగ్రీలు. 30 అంటే ఇది 60, ఇది 60 అంటే మళ్ళీ ఏమవుతుంది? 30. అంటే లంబకోణ త్రిభుజంలో ప్రతి శీర్షం ఒకదానితో ఒకటి లంబంగా ఉంటుంది. ఇది 30, ఇది 60, 90. ఇది 60 కాబట్టి ఇది ఎంత ఉంటుంది? 30 ఉంటుంది. అంటే బయటి వైపు ఏర్పడాల్సిన 30 డిగ్రీలు ఎక్కడ ఏర్పడింది? లోపలి వైపు వస్తువు వద్ద ఏర్పడింది. అందుకే మీరు గుడ్డిగా ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఊర్ధ్వ కోణం అంటే వ్యక్తి పైకి చూస్తున్నప్పుడు వ్యక్తి వద్ద ఏర్పడుతుంది. నిమ్న కోణం అంటే వ్యక్తి కిందికి చూస్తున్నప్పుడు వస్తువు వద్ద ఏర్పడుతుంది. నిమ్న కోణం ఎక్కడ తీసుకోవాలి? వస్తువు వద్ద తీసుకోవాలి. రైట్, ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ద బేసిక్ పాయింట్స్ ఆర్ 2 థింగ్స్. వన్ ఈజ్ హౌ ఈజ్ ద వాల్యూస్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకు లంబకోణ త్రిభుజంలో వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయి? 30 డిగ్రీలకి, 60 డిగ్రీలకి, 90 డిగ్రీలకి. ఈ 30, 60, 90 డిగ్రీల కోణాలకు ఎదురుగా ఉన్న భుజాలు ఏ విధంగా ఉన్నాయి? 30కి ఎదురుగా x ఉంటే, 60కి ఎదురుగా x√3 ఉంటుంది, 90కి ఎదురుగా 2x ఉంటుంది. అలా కాకుండా 45 డిగ్రీలు, 45 డిగ్రీలు, 90 డిగ్రీలు ఉంటే, 45 డిగ్రీలకు ఎదురుగా x ఉంటే, సేమ్ 45కి ఎదురుగా xే ఉంటుంది, 90 డిగ్రీలకు ఎదురుగా x√2 ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఊర్ధ్వ కోణం, నిమ్న కోణం. వ్యక్తి తనకంటే ఎత్తులో ఉన్న వస్తువుని చూసినప్పుడు ఊర్ధ్వ కోణం ఏర్పడుతుంది. తెలుపబడిన ఊర్ధ్వ కోణం విలువ వ్యక్తి వద్ద తీసుకోవాలి. వ్యక్తి తనకంటే కింద ఉన్న వస్తువుని చూసినప్పుడు నిమ్న కోణం ఏర్పడుతుంది. నిమ్న కోణం యొక్క విలువ అతడు చూస్తున్న వస్తువు వద్ద తీసుకోవాలి. రైట్, ఈ 2 పాయింట్స్ని పట్టుకొని మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? రైట్.